తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టుగా మెయిల్ చేశారు సునీల్ నారంగ్. పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల నుండి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు సునీల్ నారంగ్. ఈ నెల 22న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టుగా మెయిల్ చేశారు. పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల నుండి ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నెల 22న కొత్త అధ్యక్షుడిని ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం ఎన్నుకోనుంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఫిల్మ్ ఎడిటర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ. సో సునీల్ నారంగ్ రాజీనామాని ఎలా చూడాలి? ఇక వ్యక్తిగత కారణాలనే చెప్తూ ఉన్నారు, నిజంగా అవేనా లేకపోతే ఎటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? ఈ నెల 22న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతోంది. సో ఆ ప్రాసెస్ గురించి కూడా చెప్పండి. ప్రస్తుతం ఈ రోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సునీల్ నారంగ్ అంశాన్ని మనం చాలా కీలకంగా చూసుకోవచ్చు. ఇది చిత్ర పరిశ్రమలో చాలా చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఇది కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని సునీల్ చెప్పినప్పటికీ ఇది వ్యక్తిగత కారణాలు కాదు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల మధ్యన జరుగుతున్న ఒక ఆధిపత్య పోరుగా సునీల్ నారంగ్ కొంతమంది నిర్మాతలకు అనుగుణంగా వ్యవహరించారనే అపవాదు ఇటు ఎగ్జిబ్యూటర్ లో అటు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ లో ఉండటం ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. ఇది ఏమైనా ఇది పర్సంటేజ్ విధానానికి ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు పర్సంటేజ్ విధానంపై పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ, కమిటీ వేసినప్పటికీ అందులో తీసుకోవాల్సిన కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఈ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల వాదనకి కొద్దిగా డిఫరెంట్ గా సునీల్ కొన్ని వ్యాఖ్యలు చేశారనే వివాదం ఇండస్ట్రీ వర్గాల్లో కొంత ఉంది. అంటే నిర్మాతలకు కొద్దిగా మేలు జరిగే విధంగా సునీల్ వ్యవహరిస్తున్నాడనే ధోరణి ఇటు ఎగ్జిబ్యూటర్ లో అటు డిస్ట్రిబ్యూటర్ లో ఉండటం ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ పర్సంటేజ్ విధానం సునీల్ నారంగ్ రాజీనామాతో ఒక కీలక మలుపు తీసుకుంది. ఆ మలుపు ఈ రోజు రేపట్లో జరిగే కొన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ మీటింగ్స్ లో, ఈ కమిటీ మీటింగ్స్ లో కొన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇది కేవలం వ్యక్తిగత రాజీనామాగానే చూడాల్సిన అవసరం లేదు. పని ఒత్తిడిల వల్ల, అంటే ఇరు వర్గాల వల్ల వస్తున్న ఒత్తిళ్ల వల్లనే రాజీనామా చేసినట్టుగా మనకు చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంది. రైట్ లక్ష్మీనారాయణ.